మన ఆరాధన నిమిత్తమై ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం మనం కలిసి చదువుకుందాం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడై ఉండును. ఇంకొక మాట చదువుకుందాం. ఎఫెసీ పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం మొదటి భాగం చదువుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో. చాలు. ఇక్కడ ఈ రెండు మాటల్లో కూడా పరలోకపు దేవుడు మనుషులతో, మానవాళితో మమేకమవుతున్నట్లుగా మనం చూస్తున్నాం. మనం ప్రకటన 21:3 చదివినప్పుడు పరలోకపు దేవుడు మనుషుల మధ్యకు వచ్చి వారి మధ్య నివాసము కలిగి ఉండటానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆయన వారితో కాపురం ఉండటానికి ఇష్టపడ్డాడు. అంటే ఆ దేవుడు మానవుల మధ్యకు వచ్చి మానవుల మధ్య నివాసం చేస్తూ మనుషులతో కలిసిపోయి కాపురం చేస్తున్నవాడుగా ఉన్నాడు. ఇక్కడ ఎఫెసీ 3:14 చూసినప్పుడు ఇక్కడ మరి మనం గమనిస్తున్నటువంటి మాట, పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుతున్నదో. పరలోకములో కుటుంబము, భూమి మీద ఉన్న కుటుంబము, ఈ రెండు కుటుంబాలను కూడా దేవుడు కలిపి ఏ కుటుంబముగా పిలుస్తున్నాడు ఆయన? ఒకే ఒక కుటుంబముగా, ఒక ఐక్యమైన కుటుంబంగా, మనమంతా ఏక కుటుంబీకులముగా, ఏక పట్టణ వాసులంగా, ఏక రక్షణ కలిగినటువంటి వారంగా, ఒకే ఒక తండ్రిని కలిగి ఉన్న వారంగా మనం చేయబడుతూ వచ్చాం. కనుక దేవుడు తన కుటుంబాన్ని భూమి మీద ఉన్న కుటుంబంతో కలిపి, అన్ని కుటుంబాలతో కలిపి ఒక కుటుంబముగా పిలిచేటువంటి ఆ ప్రేమను చూపాడు. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే దేవుడు మనలను తన కుటుంబంలోనికి చేర్చుకున్నాడు. అందుకనే ఒకే కుటుంబముగా కలిసి మనతో నివాసం చేయటానికి ఈ లోకమునకు ఆయన దిగివచ్చాడు. ఈ లోకములో ఆయన మనతో కాపురం ఉంటున్నాడు. ఎలా? దేవుని యొక్క ఆ మహా గొప్ప కృపను మనం చూస్తుంటున్నాం. ఈ సమయమందు అదే మనకు ఆధారం అవుతుంది. ఆ పరలోకపు దేవుడు మానవాళి మధ్య నివాసం చేస్తూ మనతో కాపురం ఉంటూ తన కుటుంబాన్ని మానవుల కుటుంబములతో కలిపి మానవుల మధ్య ఆయన ఉండిన కారణాన ఆయన మనకు ఈనాడు విశ్వాస సంబంధమైన జీవితంలో అత్యధికమైన విజయమిస్తూ, అత్యధికమైన భద్రతనిస్తూ లోకములో మనలను ఆయన కాపాడుతున్నవాడుగా ఉన్నాడు. ఇవాళ మనకు అదే ఆధారం అవుతుంది ఆయనను ఆరాధించటానికి. ఈ యొక్క ఏక కుటుంబంగా చేయబడిన దేవుని కుటుంబము, మానవుల కుటుంబము కలిసి ఏక కుటుంబముగా చేయబడిన ఈ యొక్క విషయంలో మనకు అంతర్లీనంగా ఏమి మనకు బోధపడుతుందనంటే, ఆ దేవుడు మానవులతో ఒక శ్రేష్టమైన బంధుత్వాన్ని, ఒక రిలేషన్షిప్ కలిగి ఉంటున్నాడు. ఒక డివైన్ రిలేషన్షిప్, ఒక పరసంబంధమైనటువంటి, ఒక పరలోక సంబంధమైనటువంటి ఆ బంధుత్వాన్ని దేవుడు మనుషులతో కలిగి ఉంటున్నాడు. ఈ సమయంలో మనము ఆయన మనతో కలిగి ఉన్న ఆ బంధుత్వాన్ని మనం ధ్యానం చేద్దాం. కొన్ని విషయాలు చాలా బ్రీఫ్గా, క్లుప్తంగా మనం ఆరాధించటానికి అవసరమైన రీతిలో ఆ గొప్ప దేవుని యొక్క ఆ బంధుత్వం ఏంటో మనం ఈ రాత్రికాలం చూద్దాం. కనుక దేవుని యొక్క 5 అంతల ఆ బంధుత్వము, మానవులతో దేవుని యొక్క 5 అంతల బంధుత్వము మనం ఇప్పుడు చూస్తాం. గాడ్స్ 5-fold రిలేషన్షిప్ టు ది మ్యాన్ కైండ్, విత్ ది మ్యాన్ కైండ్. అంటే మానవులతో దేవుడు కలిగి ఉన్న ఆ 5 అంతల బంధుత్వం ఏంటి? ఇవాళ ఆ బంధుత్వాన్ని బట్టి దేవుడు మనకు ఎలాంటి విజయం ఇస్తున్నాడు, ఎలాంటి భద్రతనిస్తున్నాడు మనం చూద్దాం.
అందుకనే దేవుడు అంటాడు కదా, మీరు నిర్గమకాండం 14:14 అంటాడు, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరక ఉండండి. అంటే ఇది ఎలాంటి విజయము? ఎందుకని? ఆయన మనతో బంధుత్వము, మనకు బంధువుడయ్యాడు, మన మధ్య కాపురం ఉంటున్నాడు, మనతో ఆయన అంత గొప్పదైనటువంటి ఆ బంధాన్ని ఏర్పరచుకున్నాడు. అందుకని తన బిడ్డల విషయంలో ఆయన ఊరక నిలుచుండి చూడడు, మనలను ఊరక నిలుచుండి చూడమంటున్నాడు. మన పక్షాన యుద్ధము చేసి మనకు విజయం ఇచ్చేవాడుగా ఆయన ఉంటున్నాడు. ఆయన మనకు ఎలాంటి భద్రతనిస్తాడంటే ఈ బంధుత్వం ద్వారాగా. మీరు యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం చదివినప్పుడు అక్కడ అంటాడు, ఆ యోబుకి, ఆయన ఇంటి వారికి, ఆయనకు కలిగి ఉన్నదానికి ఆయన ఏం చేశాడట? కంచె వేశాడని చూస్తాం యోబు 1:10. అంటే ఇది ఎలాంటి భద్రత, ఇది ఎలాంటి సెక్యూరిటీ? కనుక ప్రియులారా, ఎందువల్ల కలుగుతుంది మనకి ఈ విజయం? ఎలా కలుగుతుంది మనకి భద్రత? ఎలా దొరుకుతుంది అని అంటే, ఆ దేవుడు ఇటువంటి శ్రేష్టమైన బంధుత్వాన్ని లోకములో ఆయన మనతో కలిగి ఉన్న కారణాన మనకు విజయం కలుగజేస్తున్నాడు, మనకు భద్రతను ఇచ్చి మనలను కాపాడుతున్నాడు. అటువంటి దేవుని యొక్క ఆ 5-fold రిలేషన్షిప్ ఏంటో, ఆ 5 అంతల బంధుత్వం ఏంటో మానవులతో మనము ఈ సమయం ముందు చూద్దాం. మొదటి రిలేషన్షిప్ ఏంటో చూద్దాం. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము, నేను చదువుతాను, గమనించండి. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో చివరి భాగంలో ఉన్న మాట నేను చదువుతాను, గమనించండి. నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనయ్యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. మీకు తండ్రినయ్యుంట, ఇది ఫస్ట్ రిలేషన్షిప్. మానవులతో ఆ దేవుడు అంటున్నాడు, నేను మీకు తండ్రినయ్యుంట, మీరు నాకు కుమారులను కుమార్తెలనయ్యుంటారు. ఒక తండ్రి తన బిడ్డల విషయంలో మరి ఎటువంటి బాధ్యతను ఆయన తీసుకుంటాడు గమనించుదాం ప్రియులారా. కనుక ఇది ఆ దేవుడు మనతో ఏర్పాటు చేసుకున్న ఈ బంధం. ఇది మీకు తండ్రిగా ఉంటా, మీకు తండ్రిగా ఉంటా. అందుకనే మనందరికీ కూడా తండ్రి అనే దేవుడు ఒక్కడే అని మనం చూస్తాం. FC 4:6 చూస్తాం ఆ మాట. మనందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆ తండ్రి మనసు కలిగిన ఆ దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే, అనేక మారులు మన విషయంలో జాలి పడుతూ, మనం ఇంతకుముందే ఒప్పుకోల్లో చేస్తూ వచ్చాం. ఎందుకని? మనం బలహీనులము, మనం పడిపోయేవారము, మనం జారిపోయేవారము, అనేక మారులు చెడిపోయేటువంటి వారము, తిరుగుబాటు కలిగి ఉండేటటువంటి వారము, అసూయ, పగ, ద్వేషం, కలహాలు పెట్టుకొని నాశనానికి మనం జోగుతున్నటువంటి వారము. ఇటువంటి వారి విషయంలో ఆయన ఒక గొప్ప తండ్రి ప్రేమను చూపిస్తాడు. అందుకనే 103వ కీర్తన 13వ వచనంలో అంటాడు, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆ రీతిగా జాలిపడేటువంటి, ఎందుకంటే జాలి వేస్తుంది ఆయనకి. అందుకనే ప్రియులారా, ఒక కుటుంబ పెద్ద స్థానంలో ఉన్నప్పుడు ఒక తండ్రి మనసు మనం కలిగి ఉండాలి. ఆయన అటువంటి మనసు కలిగి ఉన్నాడు. తన పిల్లలు పదే పడిపోతున్నప్పుడు, పాడైపోతుంటున్నప్పుడు జాలిపడి వారిని సమకూర్చుకునేటువంటి వాడు. కనుక ఈనాడు సంఘాలలోనైతేనేమి, కుటుంబాలలోనైతేనేమి, సమాజాల్లోనైతేనేమి, ఒక ఇంటి పెద్ద స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా సరే ఆ మనసుని లేనివారుగా ఉండటం చేత ఇవాళ కుటుంబ వ్యవస్థలు పాడైపోతున్నాయి, సంఘములో ఉన్న సంఘ వ్యవస్థ పాడైపోతుంది, రాజ్యములో, లోకములో, పాలనలో ఉన్న అధికారులు, ఆ వ్యవస్థ కూడా, రాజ్య వ్యవస్థ కూడా పాడైపోతుంది. కారణం ఏంటి? ఒక రాజ్యాన్ని పాలించే రాజుకు తండ్రి మనసు లేకపోతే, ఒక సంఘాన్ని నడిపించేటువంటి నాయకుడు లేక సేవకుడు తండ్రి మనసు లేకపోతే, ఒక కుటుంబాన్ని నడిపించేటువంటి ఒక తండ్రికి అటువంటి ఒక నడిపించే ఆ మంచి మనసు లేకపోతే కుటుంబము పాడవుద్ది, సంఘము పాడవుతుంది, రాజ్యము పాడవుతుంది. ఎందుకంటే జాలి కలిగిన ఆ మనస్సు బిడ్డల ఎడల ఒక తండ్రికి ఉండాలి. మన దేవుడు అలాంటి తండ్రి మనసు కలిగినటువంటి వాడు. అందుకనే ఆ తప్పిపోయిన కుమారుడు ఆ తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు సమకూర్చుకున్నాడు. కానీ మనలో చాలామందికి గ్రహింపు ఉండదు. అనేక మార్లు ఇటువంటి మనసు లేక ఒక వేర్పాటు ధోరణి,
ఒక విభజించే ధోరణి, ఒక కక్షగట్టే ధోరణి ఒక తండ్రి స్థానంలో ఉన్నవాడు చూపిస్తే సమాజం పాడైపోతుంది. కానీ ఆ దేవుడు అలాంటి వాడు కాదు. లేకపోతే మనం ఏనాడో ఎప్పుడో పాడైపోయేవాళ్ళం మనం. కానీ ఆయన పదే పదే మన పట్ల జాలి చూపించి మనల్ని సమకూర్చుకునే దేవుడుగా ఉన్నాడు. మనం తప్పిపోతూ ఉంటే పరలోకపు తండ్రి యొక్క ఆ ప్రేమ అంత గొప్పది. అందుకనే అటువంటి దురవస్థలో ఉన్న ఆ కుమారుడు కూడా వచ్చినప్పుడు ఏమాత్రము సంకోచించకుండా కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ఆ కుమారుడిని తిరిగి మరలా సమకూర్చుకొని అతనిని తన ఇంటి వారసుడుగా చేసుకున్నాడు. ఈ దేవుడు అలాంటివాడు, ఈ దేవుడు అలాంటివాడు. కనుక నేను మీకు తండ్రినయ్యుంటా. ప్రేమైనటువంటి వారలారా, ఈ సమయంలో ఇటువంటి రిలేషన్షిప్ని, ఈ బంధుత్వాన్ని ఆ పరలోకపు దేవుని వలన మనము కలిగి ఉంటున్నామనేటువంటి సంగతిని మనం చూస్తుంటున్నాం. కనుక అటువంటి తండ్రిగా ఆయన ఉండబట్టే ఈనాడు మనము ఇంత నెమ్మదిగా, ఇంత సంతోషంగా, ఇంత ఆనందంగా ఈ లోకములో శత్రువు మీద విజయం పొందుతూ, శత్రువు వల్ల కలిగే అపాయముల నుంచి మనం కాపాడబట్టు భద్రతలో మనం ఉండగలుగుతుంటున్నాం. ఎందుకనంటే ఆయన మనతో ఉండి మనలను తన కుటుంబంలోనికి చేర్చుకున్నాడు, తన కుటుంబంగా చేసుకున్నాడు. ఇది ఆ పరలోకపు తండ్రి యొక్క గొప్ప ప్రేమ. ఇక రెండవ బంధుత్వం ఏంటో చూద్దాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము సెకండ్ రిలేషన్షిప్ ఏంటో చూద్దాం. రెండవ బంధుత్వము 66వ అధ్యాయము 12వ వచనం చివరి భాగము, 13వ వచనం చదువుతాను, గమనించండి. 66, 12, 13 చివరి భాగము. మీరు చంకను ఎత్తుకొనబడెదరు, మోకాళ్ళ మీద ఆడింపబడెదరు, ఒకరి తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించేదను. చాలు. ఇక్కడ రెండవ రిలేషన్షిప్ ఏంటంటే ఒక తల్లి పాత్ర తన బిడ్డల పట్ల ఆ దేవుడు పోషిస్తున్నాడు. గమనించండి. మీరు చంకను ఎత్తుకొనబడెదరు, మోకాళ్ళ మీద ఆడించబడెదరు, ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ఒక ఓదార్పుకు కానీ, ఒక ఆదరణకు కానీ ఒక హయ్యెస్ట్ డిగ్రీ లెవెల్ ఏంటంటే తల్లే. మిగతా వాళ్ళు ఎవరు ఓదార్చలేరు, ఆదరించలేరు. ఎందుకంటే తల్లి పాత్ర అలాంటిది బిడ్డల పట్ల. వారు దుఃఖంలో ఉన్నప్పుడు, వాడు బాధల్లో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒక తల్లి మాత్రమే ఏడ్చే చంటి పిల్లను ఎంత చక్కగానైనా ఆదరించి, ఆడించి దారికి తీసుకొని రాగలుగుతుంది. అటువంటి తల్లి పాత్రను ఆయన పోషిస్తానంటున్నాడు దేవుడు. ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లుగా నేను మిమ్మును ఆదరిస్తా. మన యాత్రా జీవితంలో అనేక మారులు మనము నిరాదరణకు గురైనప్పుడు, మనము ఏ విధమైనటువంటి ఓదార్పు నందాలని స్థితిలో, ఈ లోక సంబంధమైనటువంటి ఇక్కట్లలో, ఇబ్బందులలో మనం ఏడవబడుతున్నప్పుడు ఎంతగా ఆయన మనలను తన వాక్యం ద్వారా ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆదరించేవాడుగా ఉంటున్నాడు. అటువంటి ఆదరణ ఈనాడు లోకములో మనం పొందుతున్నాం. ఎందుకని ఆయన సమస్తమైన ఆదరణకు కర్త. 2 కొరింథీ 1:3 చూస్తాం ఆ మాట. సమస్తమైన ఆదరణకు కర్త అయిన దేవుడు ఆయన. అట్టి ఆదరణతో మనల్ని ఆదరిస్తున్నాడు, మనల్ని బలపరుస్తున్నాడు, మనల్ని ఓదార్చుతున్నాడు. ఈనాడు లోకంలో వాక్యంలో రాశాడు, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మరిచినా మరుస్తుంది అంటున్నాడు. అంటే లోకపు తల్లులు కొన్నిసార్లు మరిచేస్తూ తింటుందేమో కానీ ఆయన మరవనటువంటి వాడుగా, తన పిల్లలను అలా ఓదార్చేటువంటి వాడుగా, ఆదరించేటువంటి వాడుగా ఉంటాడు. ఇట్టి ఆదరణ అనుగ్రహించే తండ్రి మనకున్నాడు. ఒక తల్లిలాగా మనల్ని లాలించడానికి అనేక మార్లు దేవుని వాక్యం దగ్గరకు వస్తున్నప్పుడు, మన బాధలో, మన నిట్టూర్పులలో ఆయన మనకు ఎంత సాంత్వన, ఎంత నెమ్మది కలిగించేటువంటి వాడిగా ఉంటున్నాడు. ఈ రాత్రికాలము మనం అదే తెలుసుకుందాం. ఒక తల్లి పాత్రను, ఒక తల్లి బాంధవ్యాన్ని తన ప్రజలతో ఆ దేవుడు కలిగి ఉంటున్నాడు. కనుక ప్రియులారా, దేవుడు ఎంతగా నిజంగా
ఆయన మహామహుడైన దేవుడయ్యుండి, మహిమ కలిగిన సింహాసనం మీద ఆసీనుడయ్యుండి, దానిని విడిచిపెట్టి ఇక్కట్లు కలిగిన ఈ లోకంలోనికి, భూలోకంలోనికి వచ్చి ఇటువంటి దుర్భర స్థితిలో ఉన్న మానవుల మధ్య నివాసం చేయటం ఏంటండి? వారితో కాపురం ఉండటం ఏంటండి? అంటే ఆయనలో ఉన్న ఆ ప్రేమ ఎంత గొప్పది, మానవులను ప్రేమించిన ఆ ప్రేమ ఎంత గొప్పది. అటువంటి దేవుని యొక్క తల్లి ప్రేమను మనము ఈనాడు అనుభవిస్తున్నాం మన జీవితాలలో. ఇది దేవుడు మనకిస్తున్నటువంటి గొప్పదైనటువంటి ఆ యొక్క బంధుత్వము అనే సంగతిని మనం చూస్తున్నాం. ఇక దేవుని బంధుత్వంలో మూడవ విషయం ఏంటో మనం చూద్దాం. థర్డ్ రిలేషన్షిప్ చూద్దాం మానవులతో. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చివరి భాగము నేను చదువుతాను, గమనించండి. ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరతును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతను అనెను. ఇక్కడ అంటున్నాడు, ఈ హేతువు చేత వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరతను. థర్డ్ రిలేషన్షిప్ ఏంటంటే సహోదరత్వము, సహోదర ప్రేమ. ఆయన మనకు ఒక సహోదరుడిగా ఉండటానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడే మానవులకు సహోదరుడిగా పరలోకపు తండ్రితో అంటున్నాడు ప్రభు, నేను ఈ హేతువు చేత నీ నామాన్ని నేను నా సహోదరులకు తెలియజేస్తా అంటూ వారిని సహోదరులని అనుటకు ఆయన సిగ్గుపడక. ఎందుకని? పరిశుద్ధుడైనటువంటి వాడు, పవిత్రుడైనటువంటి వాడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు ఏమైనాడు? పాపుల మధ్యకొచ్చి పాప భ్రష్టత్వములో బ్రతికే మనలను ఆయన సహోదరులని పిలవటానికి సిగ్గుపడలే. ఈ లోకంలో సహోదరులు అయితే చాలామంది తమ్ముడే కానీ అన్నే కానీ ఆ కుటుంబంలో వాడు చేసే చెడ్డ కార్యాలను బట్టి ఒకసారి వాడిని అన్నాని చెప్పుకోవటానికో లేక తమ్ముడని చెప్పుకోవటానికో సిగ్గుపడతారు. ఎందుకని? వాళ్ళ విలువ, వాళ్ళ పరువు ఎక్కడ పోతుందనని. ఇది మానవ నైజం. కుటుంబాలలో వాడు ఘనకీర్తులు కలిగినోడు అయితేనేమో భుజాలు జరుచుకుంటూ చెప్తారు, ఫలానా ఆయన మా అన్న లేదా మా తమ్ముడని. వాడు చెడ్డవాడైతే ముఖం చాటేసుకొని వెళ్ళిపోతారు. వాడు తమ్ముడు లేదా అన్న అని చెప్పుకోవటానికి సిగ్గుపడతారు. కానీ ప్రభు అంటున్నాడు, నీ నామమును నా సహోదరులకు తెలియజేయటకు, వారిని సహోదరులని పిలచటానికి నేను సిగ్గుపడను. సిగ్గుకరమైన జీవితాల్లో ఉన్న మనలను ఆయన ప్రేమించి తన తోటి సహోదరులుగా ఎంచటానికి ఇష్టపడినటువంటి వాడు. ఈ బంధుత్వం ఎంత శ్రేష్టంగా ఆయన దేవుడు మనతో కలిగి ఉంటున్నాడు గమనించినారా? ఆ దేవాది దేవుని సంకల్పము కూడా అదే. అందుకని అంటాడు రోమపత్రిక 8వ అధ్యాయము 29వ వచనం, ఒక మాట చదవండి. రోమపత్రిక 8వ అధ్యాయం 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకై వారిని ముందుగా నిర్ణయించను. చాలు, ఇక్కడ అంటున్నాడు, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించను. తన కుమారుడు అనేక కుమారులలో జ్యేష్ఠుడగునట్లుగా పరలోకపు తండ్రి యేసు ప్రభువును ఈ లోకములో ఉన్న మనకు ఎప్పుడైతే మనలను కుమారులుగా కుమార్తెలుగా చేసుకున్నాడో, ఇటువంటి కుమారులతో ఆ పరలోకపు కుమారుడు జ్యేష్ఠుడగునట్లుగా. జ్యేష్ఠుడంటే అన్నదమ్ముల్లో పెద్దవాడు. అంటే మానవ జాతి మొత్తానికి కూడా యేసు ప్రభు ఎవరంటే మన పెద్దన్నయ్య, జ్యేష్ఠ సహోదరుడు. జ్యేష్ఠ సహోదరుడు. ఇది ఎంత గొప్ప ఆశీర్వాదము.
అందుకనే ప్రభు ఒక మారు ఆ యొక్క శిష్యులతో ఒక మాట అంటాడు. లూకాసు వార్త 12వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటాడో చూడండి. లూకాసు వార్త 12వ అధ్యాయము 4వ వచనం. క్షమించండి. అది స్నేహితులను గురించి చెప్పబడే మాట. కనుక ఇక్కడ సహోదరులు అనేటువంటి మాట చాలా సందర్భాలలో చాలా చోట్ల ఉంది. బైబిల్ గ్రంథంలో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు సహోదరుడు అనేటువంటి మాట 757 సార్లు ఉంది. ఆ యొక్క వంశావళుల పేర్లు చెప్తూ వచ్చినప్పుడు వాళ్ళలో ఉండే సహోదరులు అంటే దేవుడు ఈ సహోదరత్వాన్ని, ఈ సహోదర ప్రేమను కలిగి ఉండటానికి ఎంత ఇష్టపడుతున్నటువంటి వాడిగా ఉంటున్నాడు. అందుకని ఆ దేవుడు మనలను సహోదరులుగా ఎంచాడు, సహోదర ప్రేమ చూపిస్తున్నాడు. ఇది ఆయన మనకు ఇంత గొప్ప బంధుత్వాన్ని ఆ దేవుడు మనతో కలిగి ఉన్నప్పుడు, మన బాధ్యతలన్నీ, మన పనులన్నీ ఆయనే చూస్తున్నప్పుడు మనం ఇంకేం చేస్తాము? విజయం ఊరకనే వస్తుంది. అందుకనే అంటాడు, మీరు ఊరక నిల్చుండండి. తండ్రిగా, ఒక సోదరుడిగా ఆయన మన పక్కన ఉన్నప్పుడు, ఒక తల్లిగా నిట్టూర్పుల్లో, నిరాశల్లో, నిస్పృహల్లో ఉన్నప్పుడు ఆదరణ, వీటన్నిటి మూలంగా మనం పొందుతున్నటువంటి ఆ పరలోకపు ఆనందం ఎంత గొప్పది. కనుక ప్రియులారా, దేవుడు ఆ రీతిగా భ్రష్టులమైన మనలను, చెడిపోయిన మనలను ఏమాత్రము సిగ్గులేని వాడిగా నీ నామమును నా సహోదరులకు తెలియచేస్తాను అని ప్రభు చెబుతున్నటువంటి మాటను మనం చూస్తుంటున్నాం. ఆ దేవుడు మనకు ఒక సహోదరుడిగా ఎంచబట్టడానికి ఎంత గొప్ప దివ్యమైనటువంటి ఇటువంటి బంధుత్వాన్ని మనతో ఏర్పరచుకున్నాడో మనం గమనిస్తున్నాం. కనుక ఈ సమయమందు ఇటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉండి ఆ దైవ కుటుంబంలోనికి మనము చేర్చబడుతూ వచ్చినాం. అందుకనే ఈనాడు ఇటువంటి ఆశీర్వాదాలు మనము ఈ భూమి మీద అనుభవించగలుగుతూ వస్తుంటున్నాం. ఇది 3వ రిలేషన్షిప్ను మనం చూసాం. ఇక 4వ రిలేషన్షిప్ ఏంటో మనం చూద్దాం. 4వ బంధుత్వం ఏంటో చూద్దాం. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 13-14 వచనాలు గమనించండి. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడనూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. కనుక ఈయన ఒక మంచి స్నేహితుడిగా మనకు కనిపిస్తున్నాడు యేసుప్రభు. ఇక్కడ తన స్నేహితుల కొరకు ప్రాణము పెట్టువాని కంటే మరీ ఎక్కువైన వాడు ఎవడైనా ఉంటాడా? అదే కదా అత్యున్నతమైన స్థాయిలో ఆ సమర్పణ, ఆ ప్రేమను చూపించే విధానము. స్నేహితుల కొరకు ప్రాణము పెట్టేవాడు ఆయన మనకు ఒక మంచి స్నేహితుడుగా ఏం చేశాడంటే, ఇవాళ మన జీవితాల్లో ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన అంటున్నాడు, తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టేవానికంటే ఎక్కువైన వాడు లేడు కనుక మీరు నా స్నేహితులు. అది మనం ఇందాక చదివినటువంటి మాట లూకాసు వార్త 12:4. నా స్నేహితులైన మీతో నేను చెప్పునదేమనగా, దేహమును చంపిన తరువాత మరేమీ చేయలేని వారికి మీరు భయపడకండి అంటున్నాడు యేసుప్రభు. నా స్నేహితులైన మీతో నేను చెప్పే మాట, నా స్నేహితులారా. కనుక ఆయన మనకు ఒక మంచి స్నేహితుడు. దురవస్థలో ఉన్నప్పుడు మనల్ని ఆదుకోవటానికి మనతో ఉండే స్నేహితుడు. మీరు సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం చదివితే అక్కడ రాయబడుతూ వచ్చింది. ఒక నిజమైన స్నేహితుని యొక్క క్వాలిటీ ఏమిటి, అక్కడ ఆ క్యారెక్టర్ ఏంటి అక్కడ రాయబడుతూ వచ్చింది. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. దుర్దశలో కష్టకాలంలో బెల్లం ఉంటే ఈగలు వచ్చినట్లుగా అన్ని ఆస్తిపాస్తులు అధికారాలు ఉంటే చుట్టుముగి ఏదో కపట స్నేహం చేసినట్టుగా కాదండి. ఇది దురవస్థలో ఉన్నప్పుడు, ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్నప్పుడు, ఎవడు ఆదుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ఆయన ప్రేమించి కాపాడేటువంటి వాడు, సహాయం చేసేటువంటి వాడు. అది ఆయనలో ఉన్నటువంటి నిజమైన స్నేహభావము. కనుక ఆ ప్రభువు మనకు అటువంటి మంచి స్నేహితుడిగా ఇవాళ మనము ఇటువంటి శ్రేష్టమైన బంధుత్వాన్ని మనము
ఈనాడు లోకములో మనం అనుభవిస్తున్నాం. ఆ దేవాతి దేవుడు ఇంత గొప్ప ప్రేమను మానవుల పట్ల చూపించినటువంటి లోకములో మరెటువంటి దేవుడు ఇటువంటి బంధుత్వాన్ని, రిలేషన్షిప్ని మానవులతో కలిగి ఉన్నవాడిని మనం చూడం. ఎటువంటి వాడినైనా ఆమడ దూరంలో, అల్లంత దూరంలో ఉంచి ఎన్నో ఘనకీర్తులను, రాజభోగాలను అనుభవించే లోకపు దేవుళ్ళను మనం చూస్తాం. కానీ ఆ దేవుడే మురికి స్థితిలో ఉన్న మానవుడి దగ్గరకు వచ్చి వాళ్ళతో ఇటువంటి నివాసం చేయటానికి, వారితో ఈ బంధుత్వాన్ని కలిగి ఉండటానికి లోకములో ఏ దేవుడు లేడు. ఇటువంటి దేవుణ్ణి మనం ఈనాడు కలిగి ఉంటున్నాం. అటువంటి శ్రేష్టమైన దేవుడు కనుక ఆయన మనకు మంచి స్నేహితుడు. ఆ స్నేహం ఎంతవరకు తీసుకుని వెళ్ళిందంటే మన కొరకు ప్రాణం పెట్టడానికి కూడా ఆయన వెనుకాడక ఆ కల్వరి శిలువలో మన కొరకు తన ప్రాణమును ధారపోసి తాను నిజమైన స్నేహితుడని, దురవస్థలో మనం పడి ఉన్నప్పుడు మనలను శుద్ధి చేసి బాగు చేసినటువంటి వాడని మనం చూస్తుంటున్నాం. మీరు యెహెజ్కేలు గ్రంథంలో చూస్తే అక్కడ మరి ఆ 16వ అధ్యాయము 5-6 వచనాల్లో రాయబడుతూ వచ్చింది, నువ్వు పుట్టిన నాడు నాభిసూత్రము కోయబడక, బట్ట చుట్టక, ఉప్పు రాయక, నూనె రాయక, రక్తములో పొర్లేటువంటి నిన్ను చూచి. అంటే ఇది ఎటువంటి దుర్వస్థ, ఇది ఎటువంటి దౌర్భాగ్య స్థితి. ఇటువంటి వానికి ఆయన ఎలా ప్రేమించాడంటే ఆయన బట్ట చుట్టి, నూనె రాసి, ఉప్పు రాసి, స్నానం చేయించి, శుభ్రపరిచి, సౌందర్యం వచ్చినంతగా మనలను మంచి గోధుమలతో, తేనెతో ఆయన పోషించి అనేకులకు ఇష్టమైనటువంటి వారినిగా చేశాడు. ఇవాళ లోకములో దేవుని ప్రజలుగా మనం అనేకులకు ఇష్టలుగా ఉండటానికి ఎటువంటి ధన్యత. కారణం ఏంటంటే మన దురవస్థను చూసి మనల్ని ఆదుకున్నటువంటి స్నేహితుడు ఆయన, మన పట్ల మంచి ప్రేమను చూపించినటువంటి వాడు ఆయన. ఇటువంటి స్నేహితుడిని మనము ఈనాడు లోకంలో మనం కలిగి ఉంటున్నాం ప్రియులారా. కనుక ఆయన మనకు ఒక మంచి స్నేహితుడు. ఇది ఆ దేవుడు మానవాళితో కలిగి ఉన్న బంధుత్వంలో 4వ ఆ యొక్క విధానం మనం చూస్తున్నాం. 4వ విషయాన్ని మనం చూస్తుంటున్నాం. ఇక చివరిది 5వది ఆయన మానవులతో కలిగి ఉన్న ఆ బంధుత్వము, ఆ రిలేషన్షిప్ ఏంటో చూద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం గమనించుదాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం, అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చనని చెప్పాను. చాలు. ఇక్కడ 5వ బంధుత్వము, రిలేషన్షిప్ ఏంటంటే పరిచారము చేయించుకొనుటకు ప్రభువు రాలేదు కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చటానికి, పరిచారము చేయుటకు వచ్చినటువంటి వాడు. యాజ్ ఎ సర్వెంట్ హీ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్. ఈ లోకములోనికి ఆయన ఒక సేవకుడుగా వచ్చాడు, ఒక దాసుడుగా వచ్చాడు. కనుక ఇది ఆ దేవుడు మనతో కలిగి ఉన్న ఈ శ్రేష్టమైన బంధుత్వము. ఒక దాసుడు, ఒక పరిచారకుడు. ఈనాడు లోకములో పరిచారం చేయించుకుంటున్న దేవుళ్ళని మనం చూస్తాం. కంటితో చూడని, చెవులతో వినని, నోటితో పలుకని, కాళ్ళతో నడవనటువంటి విగ్రహాలను సైతం ఆ యొక్క ఉయ్యాలల్లో పెట్టి ఊపుతూ, వింజామరలతో విసురుతూ సేవలు చేస్తున్నటువంటి భక్త జనాంగాన్ని లోకములో మనము అటువంటి దేవుళ్ళను మనం చూస్తున్నాం. కానీ ఈయన సజీవుడైన దేవుడయ్యుండి కూడా తను సేవలు చేయించుకోవటానికి రాలేదు. కానీ ఆయన సేవ చేయటానికి, ఆయన మనకు పరిచారం చేయటానికి ఈ లోకానికి వచ్చినటువంటి వాడు. ఈనాడు మన జీవితాల్లో ఆయన మనకు ఒక మంచి సేవకుడుగా, ఒక మంచి సమరయుడిగా మనం అదే చూస్తాం. మంచి సమరయుడి కథలో పరిచారం చేసేటువంటి వాడు. అందుకని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాల్లో మనం అది చూస్తాం. ఆయన దాసుని స్వరూపమును ధరించుకొని దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక ఈ లోకమునకు ఆయన వచ్చి ఏం చేశాడు?
మనందరి కొరకై ఆయన తన ప్రాణాన్ని పెట్టినటువంటి వాడు. దాసుని స్వరూపము, ఒక సేవకుని స్వరూపము. కనుక ప్రియులారా, దేవుడు ఈనాడు మన జీవితాల్లో ఆయన పరిచర్య చేయటమే కాదు, పరిచారకుడే కాదు, తన దూతలకు ఆజ్ఞాపించి తన బిడ్డలైన వారికి సేవ చేయమని ఆజ్ఞాపించేటువంటి వాడుగా ఉంటున్నాడు. మీరు హెబ్రీ పత్రిక 1:14 చూస్తే, తన బిడ్డలకు పరిచర్య చేయటానికి, సేవ చేయటానికి దేవుడు పంపిన ఆత్మల ద్వారా వీళ్ళు దూతలు అని అంటాడు అక్కడ. అంటే దూతలను సహితము మనం గత దినాల్లో చూస్తూ వచ్చాం. ఈనాడు లోకంలో మనకు పరిచర్య చేయటానికి, మన కార్యాలను సఫలం చేయటానికి ఆ దేవుడు ఎలా తన దూతలను సిద్ధపరిచి మనకు ముందుగా పంపి మనకు వెనక కుడి ఎడమల ప్రక్కల కాపలా ఉంచుతూ మనల్ని కాపాడుతూ వస్తున్నాడు. ఆయన దూతలకే ఆజ్ఞాపిస్తున్నాడండి, తన బిడ్డలైన వారికి సేవ చేయాలని, వారి కార్యాలు సఫలం చేయాలని దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు ఆయన. అటువంటి దేవుడు ఆయనే దాసుని స్వరూపమును ధరించుకొని ఈ లోకములోనికి దాసుడుగా, సేవకుడుగా, పరిచారకుడుగా వచ్చాడు. పరిచర్య చేస్తున్నాడు. గొప్ప దేవుడు. ఈ సమయమందు ఇంతకంటే శ్రేష్టమైన మాటలు ఏముంటాయి ప్రభువుని ఆరాధించటానికి? ఎందుని బట్టి మనం ఆ ప్రభువుని ఆరాధిస్తామని మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఆ దేవుడు మనకిచ్చిన ఈ 5 అంతల బంధుత్వాన్ని బట్టి ఆ దేవుడిని మనం ఎంతగానైనా ఆరాధించవచ్చు. కనుక ఆయన పరలోకముల నుంచి వచ్చి మానవుల మధ్య నివాసం చేయటానికి, మనుషులతో కాపురం ఉండటానికి ఇష్టపడినటువంటి వాడు. పరసంబంధమైన ఆ పరలోకపు కుటుంబాన్ని భూ సంబంధమైన కుటుంబముతో కలిపి, ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందో ఆ తండ్రి కుటుంబంలో మనమందరం చేర్చబడిన వారమై ఇవాళ సంపూర్ణమైనటువంటి విజయంతో, సంపూర్ణమైనటువంటి భద్రతతో మన యాత్రలో మనం సాగి వెళ్ళటానికి ఆ దేవుడిస్తున్న ఈ 5 అంతల బంధుత్వము, ఈ 5-fold రిలేషన్షిప్, దీనిని బట్టి మనము మన ప్రభువును హృదయమార ఘనంగా మనము ఆరాధించే వారంగా ఉంటాం. కనుక ఆయన ఒక తండ్రిగా, ఆయన ఒక తల్లిగా, ఆయన ఒక సహోదరుడిగా, ఆయన ఒక స్నేహితుడిగా, ఆయన ఒక పరిచారకుడుగా మనకు ఈ శ్రేష్టమైన భద్రత, ఈ శ్రేష్టమైన విజయాలు ఈ యాత్రా జీవితంలో ఆయన ఇస్తున్నవాడుగా ఉంటున్నాడు. అట్టి 5 అంతల బంధుత్వాన్ని మనకిచ్చి మనలను విజయపథాన నడిపిస్తున్న ప్రభువును ఈ సమయమందు హృదయమారా మనము ఆయన్ను ఆరాధన చేద్దాం.